కుంభకర్ణుడు ఒకటి అడుగుదామని తపస్సు చేశాడు, ఒకటి అడిగాడు సరస్వతి అనుగ్రహం లేక. ఏమయ్యాడు? 6 నెలలు నిద్రపోవడం, 6 నెలలు తింటుండడం. ఈ వాక్కు చాలా ప్రధానమైనది. ఈ వాక్కు పిపీలికాది పర్యంతంలో ఇంకా మిగిలిన ప్రాణులకు లేదు, ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. కాబట్టి అంత గొప్ప వరాన్ని పొందినటువంటి మనుష్యుడు ఆ వరాన్ని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో, ఎంత జాగ్రత్తగా నిలబెట్టుకోవాలో, దాని వలన ఎలా అభ్యున్నతిని పొందాలో మనకి నిరూపణం చేస్తూ ఉంటుంది మహాభారతం 1కి 10 మార్లు. జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. నోటి వెంట మాట్లాడే మాటల వలన కొన్ని కోట్ల మంది స్నేహితులు అవుతారు. నోటి వెంట మాట్లాడే మాటల వలన కొన్ని కోట్ల మంది శత్రువులు అవుతారు. నోటి వెంట అనకూడని మాట అంటే బంధనము కలుగుతుంది. నోటి వెంట రాకూడని మాట వస్తే మరణమే వస్తుంది. కాబట్టి అభ్యున్నతికి కానీ పతనానికి కానీ వాక్కు చాలా గొప్ప స్థితిని కల్పించగలదు. అటువంటి వాక్కు మనుష్య ప్రాణికి ఈశ్వరుడు అనుగ్రహంగా కృప చేశాడు. దాన్ని సద్వినియోగం చేసుకోవడం మన చేతుల్లో ఉంటుంది. ఆ సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటి బుద్ధి ప్రచోదనానికే ఈశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉండాలి తప్పకుండా.